లవ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఊరి దేవుడా ఫేమ్ అశ్వత్ మరిమత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరియు కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ ఇంటర్మీడియట్ లో 96% మార్కులతో అద్భుతంగా పాస్ అవుతారు. తనకు ఇష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేయగా ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమని చెబుతుంది. దీంతో రంగనాథన్ ఆమె ప్రేమను రిజెక్ట్ చేయడంతో బ్యాడ్ బాయ్ గా మారి బీటెక్ లో ప్రవేశించడానికి నిర్ణయం తీసుకుంటారు. కాలేజీలో అతనికి డ్రాగన్ అనే పేరు పెడతారు. కానీ ప్రిన్సిపాల్ సహా అందరికీ అతని పేరు నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతారు. దీంతో ఆయన ప్రేమించిన అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ కూడా అతన్ని వదిలి వేరొకరితో పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత రంగనాథన్ జీవితంలో సక్సెస్ సాధించాలనుకుంటూ ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా మంచి ఉద్యోగం సంపాదిస్తారు. తన తెలివితో పెద్ద పొజిషన్ కి చేరుకుంటారు. ఇల్లు, కారు వంటివి కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత కయాదు లోహర్ తో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. అయితే ఆ సమయంలో ఆయన ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపాల్ కు తెలిసి తన ఉద్యోగం మరియు పెళ్లి సజావుగా జరగాలంటే 48 సబ్జెక్టులను పాస్ కావాల్సిందే అని కండిషన్ పెడతారు. పరీక్షలకు 3 నెలల సమయం ఉంటుంది. దీంతో డ్రాగన్ తప్పనిసరిగా మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం జరిగింది? అబద్ధాలు చెప్పి కాలేజీకి వెళ్లిన డ్రాగన్ కు ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగా 48 సబ్జెక్టులో పాస్ అయ్యారా? పల్లవితో పెళ్లి జరిగిందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడేతో తెలుగులో కూడా పెద్ద హిట్ కొట్టారు. అంతకు ముందు అతని తెలుగు ప్రేక్షకులు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆ సినిమా తర్వాత అతను తెలుగు ప్రేక్షకులు బాగా చేరువయ్యారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్ లో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి మళ్ళీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో వచ్చారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కథలో కొత్తదనం లేదు. కానీ ఇది పూర్తిగా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. కాలేజీ సీన్స్ నుండి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ గత సినిమాలను గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ఊహించినట్లుగానే కథనం ముందుకు సాగుతుంది. అయినప్పటికీ ఈ సినిమా బోర్ కొట్టించదు. దర్శకుడు కథకు పెద్దగా కేర్ తీసుకోకపోవచ్చు. కానీ కథనం మాత్రం చాలా జాగ్రత్తగా రూపొందించారు. పాత కథలనే కొత్తగా చెప్పాలని ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్ కాలేజీ ఎపిసోడ్ లో కొంతవరకు ఆసక్తిగా ఉంటుంది. అయితే హీరో కాలేజీ నుండి బయటకు వచ్చిన తర్వాత కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కానీ హీరోకు ఉద్యోగం దొరికిన తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. ఫేక్ సర్టిఫికెట్స్ దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ వస్తుంది. ఇది కథలో ఆసక్తిని పెంచుతుంది. ఇంటర్వెల్ టెస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కథనం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. టోటా డ్రాగన్ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం చాలా ఎమోషనల్ గా సాగుతుంది. మరియు క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల ఉద్యోగాలు పొందడంలో టాలెంట్ ఉన్నవారు ఎలా నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు ఎంటర్టైనింగ్ గా తెరపై చూపించారు. అంతిమంగా చెప్పాలంటే ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజంలో జరిగిన కొన్ని సమస్యలకు కూడా దృష్టి పెట్టినట్టుంది. ఎవరు ఎలా చేశారంటే ప్రదీప్ రంగనాథన్ తన నటనతో రాఘవన్ అలియాస్ డ్రాగన్ గా మరోసారి మనసు గెలుచుకున్నారు. ఈ సినిమా ఎమోషనల్ సీన్లలో ఆయన నటన అద్భుతంగా ఉంది. డ్రాగన్ ప్యూరాయిల్ గా అనుపమ పరమేశ్వరన్ తెరపై ఎక్కువగా కనిపించకపోయినా ఉన్నంతలో తన పాత్రకు చక్కగా జీవం పోసింది. హీరోయిన్ కయాదు లోహర్ గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకుల మనసులను ఆకర్షించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. కానీ నటనలో అంతగా ప్రత్యేకత లేదు. మిస్కిన్ తో సహా మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయింది. కానీ పాటలు మాత్రం తెలుగు వారిని అంతగా అలరించగలేకపోయాయి. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎవరి మాట యూత్ఫుల్ ఎంటర్టైనర్ సందేశం ఇస్తూనే అందరినీ అలరిస్తుంది.